క్రికెట్ ఆడుతూ బీటెక్ విద్యార్థి మృతి ఎట్లా అయింది అనేది చెప్తా. తెలంగాణలో క్రికెట్ ఆడుతూ యువకుడు మృతి చెందిన విషాద ఘటన మేడ్చల్లో జరిగింది. ఖమ్మంకు చెందిన వినయ్ హైదరాబాద్ సిఎంఆర్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. నిన్న సాయంత్రం స్నేహితులతో కలిసి కాలేజీ మైదానంలో క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గుండెపోటుతోనే విద్యార్థి చనిపోయినట్లు తెలిపారు. అంటే తన ఏజ్ దాదాపుగా ఒక 23-24 సంవత్సరాలు ఉంటుంది. 23-24 సంవత్సరాల్లో ఉన్న క్యాండిడేట్కి హార్ట్ స్ట్రోక్ ఏందంటారా? ఇప్పుడు మనం తినే తిండి పాయింట్ నెంబర్ 1, మనం తాగే తాగుడు పాయింట్ నెంబర్ 2, మనం చేసే స్మోక్ పాయింట్ నెంబర్ 3. బయట మనము ఫుడ్ ఏం తింటున్నామో ఒకసారి ఆలోచించుకోండి. బిర్యానీలు, బీల్లు, హంగామాలు, సిగరెట్లు, నిద్ర లేకుండా. సో ఇవన్నీ చేయడం వల్ల వీడు చేసిండో చేయలేడో మనకు సంబంధం లేదు. ఈ క్యాండిడేట్ చేసిండో చేయలేడా మనకు సంబంధం. కానీ మీ అలవాట్లు మీరు మార్చుకోకపోతే మాత్రం హార్ట్ స్ట్రోక్కి గురి కావాల్సిందే. ఎందుకంటే మనం మారుతున్న ఈ సమాజంలో మనం తీసుకుంటున్న ఈ బ్రీతింగ్, ఈ గాలి కలుషితం అయిపోయింది ఆల్రెడీ. మన శరీరాన్ని మనం కాపాడుకోకపోతే మినిమం రోజుకి కనీసం 30 నిమిషాలు వ్యాయామం ఉండాలి. వ్యాయామం లేకుండా పబ్బులకు అక్కడ ఇక్కడ తిరిగి ఒక్కసారి ఒకవేళ ఇట్లాంటి సంఘటనలు అంటే ఇట్లాంటి మంచి క్రికెట్ అట్లా ఆడదామని చెప్పి ప్రెషర్ పెట్టుకునేసరికి హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీరు తినే ఫుడ్లోనే నూడిల్స్ అని చెప్పేసి, బిర్యానీ అని చెప్పి, పిజ్జాలు, బర్గర్లు, తొక్క, తొట్టుకూర, ఎగ్ పప్పు, గుడ్డు పప్పు, ఆ పప్పు, ఈ పప్పు ఇవన్నీ తగ్గించుకుంటే చాలా మంచిది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. రోజు 35 నిమిషాలు లేదా గంట సేపు వ్యాయామం తప్పనిసరి గుర్తుపెట్టుకోవాలి మీరు.